అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. లేచారా? ఈ ఉదయకాలం ఎలా విన్నారు? మీకు తెలుసా, దేవుడు మనకు ఒక మంచి ఆయుధం ఇచ్చాడు, గొప్ప వెపన్ ఇచ్చాడు. ఎటువంటి సిచ్యువేషన్ అయినా స్థితినైనా మార్చే ఒక గొప్ప వెపన్ ఇచ్చాడు. అదేంటో తెలుసా? మనం చద్దాం. అపోస్తల కార్యము 16వ అధ్యాయం 25-26 వచనాలు. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలలు దేవుని ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదులు వించుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాను, అందరి బంధకంలో ఊడెను. మనం బంధకాలు ఊడిపోవడానికి, గొప్ప ద్వారాలు తెరవబడడానికి యూజ్ ద వెపన్ కాల్డ్ ప్రైజ్. స్తుతి. నువ్వు ఎప్పుడైతే దేవుని స్తుతిని చెల్లిస్తూ ఉంటావో దూతల సైన్యము ఆ శబ్దాన్ని విని కిందకు వస్తాయంట. మనం ఎక్కడ స్తుతి చెల్లిస్తున్నామో ఆ స్థితికి వస్తాయంట. యెహోషువపాతు కూడా ఒక యుద్ధం వచ్చినప్పుడు, భయంకరమైన యుద్ధాన్ని పోరాడడానికి శక్తి లేదు, కానీ ప్రార్థన చేస్తూ స్తుతులు చెల్లించాడు. హీ డెంట్ సెండ్ సోల్జర్స్, హీ సెండ్ సింగర్స్. మరి సైనికులను పంపించలేదు, కానీ పాటలు పాడేవాడిని ముందు పంపించాడు. గొప్ప విజయం మనం చూస్తూ ఉంటాం. చూడండి, మనం ఎప్పుడైతే నోరు తెరిసి దేవుని స్తుతిస్తామో సాతానుడు మూగబోతాడంట. వాడు మ్యూట్ అయిపోయి, డీమన్స్ విల్ బికమ్ మ్యూట్. వాడి పవర్ తగ్గిపోతూ ఉంటాడు. ప్రైజ్ అనేది ఒక గొప్ప వెపన్. చూడండి, ఒక సాతానుడు మన ఇంట్లో వాడు తందనాతానాలు ఆడుతూ, చక్కగా డ్యాన్స్లు వేస్తూ, వాడి ఇష్టం వచ్చినట్టుగా మీ జీవితాలను పాడు చేస్తూ, బంధకంలో ఉంచుతూ, అసలు నూతన ద్వారాలు తెరవబడట్లేదా? న్యూ డోర్స్ ఆర్ నాట్ ఓపెనింగ్ ఫర్ యూ. మీరు చూడండి, ఎక్కడున్న స్థితిలో అక్కడ బంధించబడి ఉన్నారా? ఈరోజు ఆ చైన్స్ కదలబోతున్నాయి. ప్రైజ్ కెన్ షేక్ ద చైన్స్. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్నావు. నీకు జాబ్ రావట్లేదా? స్తుతి చెల్లించు. మనుషులు వదిలిపెట్టారా? వారు వెళ్ళిపోతే పర్లేదు, ఫోన్ సైలెంట్లో పెట్టేసుకుని దేవుని స్తుతులు చెల్లిస్తూ ఉండు, పాటలు పాడి దేవుని గణపరుస్తూ ఉండు. దేవుని దూతలు ఆ పాటలు విని దేవుని యొక్క సైన్యం దిగి రాబోతుంది. చూడండి, యెహోషువపాతు ఆయన వారు అందరూ బృందం అంతా కూడా స్తుతులు చెల్లిస్తూ ఉంటుండగా యెహోవా దిగి వచ్చి కార్యాలు చేశాడు. వారి శత్రువులకు ఉచ్చులు వేశాడంట దేవుడే, వారిని కన్ఫ్యూజ్ చేశాడంట దేవుడే. ఈరోజు ఏ శత్రువు అయితే నీ జీవితం మీద మళ్ళీ ఆడుతూ ఉంటుందో, మరీ నిన్ను పాడు చేస్తూ నాశనం చేస్తుందో, స్టార్ట్ ప్రైజింగ్ గాడ్. మీ ఇంట్లో నెమ్మది లేదా? భార్యాభర్తల మధ్యలో గొడవల, మరి ఆర్గ్యుమెంట్స్ ఉంటున్నాయా? స్తుతి చెల్లిస్తూ ఉండండి. ప్రైజ్ ఇస్ ద గ్రేటెస్ట్ వెపన్. ఒక ద్వారం తెరవబడాలన్నా దేవుని స్తుతిని చెల్లించాల్సిందే. ప్రైజ్ అండ్ వర్షిప్ ఈజ్ అ గ్రేట్ వార్ఫేర్ ఫర్ ద డెవల్. సో వర్షిప్ ఈజ్ ఈక్వల్ టు ఒక వార్. సో సాతాను వాడు మీ ఇంట్లో ఉండడానికి వెళ్ళలేదు, మీ మనసులో ఉండడానికి వెళ్ళలేదు. పిచ్చి ఆలోచనలు వస్తాయి. కన్ఫ్యూజ్డ్గా ఉన్నారా? ప్రతి విషయంలో భయపడుతూ ఉన్నారా? ప్రతి విషయంలో ఆందోళన చెందుతున్నారా? చింత వస్తుందా మీకు? అన్ని విషయాల్లో ఇరిటేట్ అవుతూ ఉన్నారా? ఈరోజు ప్రేస్ చేసి చూడండి, స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. నేను ఎల్లప్పుడు యెహోవాను సన్నుతించుతానని 34:1 ఉన్నట్టుగా ఎల్లప్పుడు స్తుతులు చెల్లించాలి. ఎక్కడైతే ప్రైజ్ ఉంటుందో అక్కడ చైన్స్ ఊడిపోవును గాక, బంధకాలు ఊడిపోవును గాక. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఏ శాపం అనే బంధకం, ఏ పాపం అనే బంధకం ఉందో అది వెళ్ళిపోతుంది. ఎక్కువ దేవుని స్తుతించండి. ఎక్కువ ఎవరైతే దేవుని స్తుతిస్తారో ఆయన కృపని ట్రాక్ చేసుకుంటూ ఉంటారు. ఎక్కువ ఎవరైతే కంప్లైంట్ చేస్తూ ఉంటారో మరి సాతాన్ని సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటా, ఏసైని కూర్చోబెట్టుకుంటామని నమ్ముచున్నాను. సో స్టార్ట్ ప్రైజింగ్ గాడ్. గాడ్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ అండ్ గ్రేట్ డోర్ ఫర్ యూ. చిన్న ప్రార్థన. పరిశుద్ధ మహోన్నతుడవు తండ్రి, ఈరోజు ఈ ఉదయకాలం మాకు బయలుపరిచిన మాటను బట్టి నీకు వందనాలు. స్తుతులు చెల్లించడం, మా స్థితిని మార్చడం నాయన. మేము తగినంత స్తుతులు చెల్లించట్లేదు. అందుకే నాయన సాతానుగాడు వాడు తిష్ట వేశాం. కానీ ఈ రోజు నాయన వాడు మూగబోయే అంత స్థుతి మేము చేయవచ్చునా? దేవదూతలు దింపే స్థుతి చేయవచ్చున్నాము నాయన. మా యొక్క సింహాసనము అయ్యా తీసివేసి నాయన నీ ముందు నాయన మా థ్రోన్స్ని మేము పెడుతున్నాం. వీఆర్ లిటరల్లీ గివింగ్ అప్ అవర్ థ్రోన్స్ ఫర్ యూ లార్డ్. ఈ రోజు ఎవరైతే ఈ యొక్క ప్రార్థన ఏకీభవిస్తున్నారో నాయన ప్రభ, అయ్యా నువ్వు గొప్ప కార్యాలు చేయబోతున్నావు. డోర్స్ ఓపెన్ అవ్వబోచున్నాయి, వారి జీవితాన్ని మార్చబోచున్నా, బంధకాలు ఊడిపోతున్నాయి నాయన ప్రభ తండ్రి. అయ్యా భూమి అదిరుతుందని నమ్ముచున్నాం. నీవే అద్భుతం చేసి స్తుతి ఎవరైతే ఈరోజు చెల్లించడానికి పూనుకున్నారు, ప్రతి విషయంలో థ్యాంక్ యూ చెప్తున్నారు, అద్భుతాలు మొదలు పెడతామని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సో ఈరోజు వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడితే కింద కమెంట్లో ఇలా రాయండి, ఐఎమ్ గోయింగ్ టు ప్రైజ్ గాడ్ అండ్ ఆల్ ద డోర్స్ విల్ బి ఓపెన్ అండ్ బెటర్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్